సార్ ఇప్పుడు కృష్ణాంజలి గారు మాట్లాడింది అదే కృష్ణాంజలి గారి గతంలో ఒక మాట మాట్లాడారు. ఎస్టీ ఎస్సీకి ఇచ్చిన పథకాలు 27 పీకేశారని, ఎస్టీకి ఒక 16 పథకాలు పీకేశారని, దాదాపు రాష్ట్రంలో 120 పథకాలు జగన్మోహన్ రెడ్డి పీకేశారని, సో ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ తగ్గించారని, ఎస్టీ ఎస్సీలో బ్యాక్లాగ్ పోస్టులు ఇంక్లూడింగ్ ఉద్యోగస్తులు కలిపి, అంటే ఇవి ప్రభుత్వ ఉద్యోగుల పోస్టులు, చనిపోయిన వచ్చిన పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చారు. అది 1,40,000 ఉద్యోగాలు, ఇవి ఇవ్వలేదు. పైగా వాళ్ళ కార్పొరేషన్ ఉత్సవగ్రహాలు ఈయన మాట్లాడారంట, టీచర్లంతా ఓకే అన్నారంట. నాకు కొంచెం ఆశాస్పదంగా అనిపించింది. ఎందుకంటే బహుశా నాకు కృష్ణాంజలి గారు ఏమన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ వెళ్తే ఏమన్నా మిలాఖత్ అయ్యారో నాకు తెలియదు. ఆయన చెప్పాలి. ఆయన ఒక ఇండిపెండెంట్ మీరే మాట్లాడండి. చౌదరి గారు, నేను ఐ టేక్ సీరియస్ అబ్జెక్షన్. నాకు ఆయన 20 ఏళ్ళుగా తెలుసు, ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్. చాలా అంశాల్లో మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి, కానీ అది అంశాల వారీగానే ఉంటాయి. ఏమంటే కృష్ణాంజనేయులు గారు అంతేనా? అంతే కదా, అంశాల వారీగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. శ్రీనివాస్ చౌదరి గారికి కూడా తెలుసు. ఆయన పాపం మరి ఎందుకు అనాలనిపించిందో ఆయన ఇష్టం. అది చూసే వివర్స్ వాళ్ళు అర్థం చేసుకోగలరు. నేను నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నారు, కానీ ఈ మధ్య కాలంలో నేను గమనించే డిబేట్లలో కృష్ణాంజలి గారు వర్షం మారింది. అది వైకాపాకు అనుకూలంగా ఉంది. నేను ఎప్పుడు కృష్ణాంజలి గారు అలా మాట్లాడతారా ఇప్పుడు అనుకోలేదు. ఈ అభియోగం చీదొచ్చుకోలేదు. వ్యక్తిగతంగా స్పోర్టివ్ గా తీసుకుంటారని ఓపెన్ గా మాట్లాడారు. ఎందుకంటే రాష్ట్ర అంశాలపై పెట్టాడు, వ్యాప్తంగా పోరాటం ఉంటుంది. నాకు తెలుసా విషయం. చౌదరి గారు ఇంతకుముందు ఆయన టీడీపీకి అనుకూలంగా మాట్లాడేవారా? లేదు కదా. మరి కానీ ఈ మధ్య కాలంలో అంటే నేను గమనించిన అంశాలు పర్సనల్ గా నేను టార్గెట్ చేయాలని కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను అంతే. అది తీసుకోవచ్చు, స్పోర్టివ్ గా తీసుకుంటా అనుకున్నాను. అయితే నేను అంటే ఏంటంటే ఆ 10 డిఎల్ఏని ముఖ్యమంత్రి, ఉద్యోగుల జీతాలు ఉన్న ముఖ్యమంత్రి, టీచర్ని వైశాఖలో కాపలబెట్టిన ముఖ్యమంత్రి పైన కనీసం ఎన్జిఓ సంఘాలు కూడా బయటకు వచ్చి నిరసన తెలియజేయలేని పరిస్థితులు ఉండటం పైన వాళ్ళు ప్రభుత్వాన్ని ఓట్లేస్తారని నమ్ముతున్నానంటే నాకు కొంచెం ఎక్కడో కొంచెం బాధ కలిగింది. అందుకే నేను చెప్పాల్సి వచ్చింది. నేను మీరు అన్నట్టే మీరు కూడా ఒక విషయంపై మాట్లాడారు. చిత్తూరు జిల్లా, ఆ విషయం కూడా చెప్పాను. చిత్తూరు జిల్లాలో మెడికల్ పోస్టుల పైన ఒక కేసు జరిగింది. దానిపైన ఎలక్షన్ కమిషన్ మెసేజ్ పెట్టా. ఆయన ఇమీడియట్లీ పరిశీలిస్తారని చెప్పి మెసేజ్ పెట్టాడు. మరి నేను ఎవరో తెలియదు, నా పేరు తెలీదు, రెస్పాన్సిబుల్ బాగుంది. కాకపోతే ఇట్లాగే చాలా మంది ఈసీ వెబ్లో పెట్టిన తర్వాత కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ప్రతిపక్షాలకు అనుగుణంగానో పాలక పక్షానికి అనుగుణంగా పనిచేస్తాను అనుకోవట్లా, న్యూట్రల్గానే పనిచేస్తాను అనుకుంటున్నాను. అయితే కృష్ణాంజలి గారు సూచించిన విషయాలు ఏంటంటే కొంతమంది అధికారులు మార్చలేదని, లిస్ట్ అవుట్ సరిగా రాలేదని, ఈసీ వాళ్ళ సపోర్ట్ గా లేదని నేను అంటే అలా సపోర్ట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళకేం అడుగుతున్నా. అయితే మేము సంస్కృతిగా లేవండి, మేము ఏసీపీ వ్యతిరేకంగా పనిచేస్తుందని మాకు వ్యతిరేకంగా పనిచేయని అనుకోవట్లేదు. తన పని తాను చేసుకుంటూ పోతుంది. మేము ఇచ్చిన కంప్లైంట్స్ కంప్లీట్ గా రెస్పాండ్ అవుతుంది. ఇంకా మూడో విషయం, రాష్ట్రం అంతా కూడా మీరు అన్నట్టు ఎంప్లాయీస్ కి వ్యతిరేకత లేదు అనే మాట మాత్రం నేను అంగీకరించనండి. పూర్తి స్థాయిలో నేను జిల్లా పేరు చెప్పను, కానీ ఒక జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు నాకు ఫ్రెండ్ అండి, ఒక జిల్లా రాష్ట్రం. ఎందుకంటే ఆ పేరు చెప్తే మళ్ళీ ఇల్లు వెంటనే టార్గెట్ చేస్తాను. ఆయన మొన్న మీటింగ్ లో కూర్చొని ఒకటే మాట చెప్పాడు, సార్ మేము గీతలేక పరిస్థితులు బాగాలేక పనిచేస్తున్నాం, మా పోలీస్ కుటుంబాలు కూడా జగన్మోహన్ వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే మాకు లీవులు ఇస్తామని ఇవ్వలేదు, మాకు కొన్ని రకాల సౌకర్యాలు ఇస్తామని ఇవ్వలేదు, లీవులతో పాటు కొన్ని మెడికల్ పథకాలు అప్లై చేస్తామని చేయలేదు, చాలా అంశాలు చెప్పుకొచ్చారు. ఇంకా లోతుకి వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు కూడా ఫ్యాన్ కొట్టారు. నేను అందుకే ఒక మాట అడిగా, సార్ మా వేసవకాలం అంటే ఏసీ వేసుకుంటే వేసవకాలం సార్, గొడుగు పట్టుకుంటే వర్షాకాలం సార్, సట్టర్ వేసుకుంటే చలికాలం సార్, వైకాపా జెండా పట్టుకుంటే మాత్రం పోయే కాలం సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది పరిస్థితి అనేది మీకు చెప్పదలుచుకున్నా. కాబట్టి ఎవరికి అనుకూలంగా ఈసీ పనిచేయదు, ఎవరికి వ్యతిరేకంగా ఈసీ పనిచేయదు. నాకున్న నమ్మకంలో నా వ్యక్తిగత అభిప్రాయంగా మీకు చెప్పాను, ఈసీ ఫలానానికి పనిచేస్తుంది, ఫలానానికి వ్యతిరేక పనిచేస్తుంది అనుకోవట్లేదు. తొందరలో మీరు అన్నారు కదా ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు ఉన్నారు టార్గెట్ చేశారా, వాళ్ళ లిస్ట్ కూడా ట్రాన్స్ఫర్ అవబోతుంది. 2-3 రోజుల్లోనే అది కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఎవరు నిజాయితీ అధికారులు ఉన్నారో వాళ్ళు పెట్టుకుంటారు, రిమైనింగ్ వాళ్ళు మారుస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం రగిలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుగుణంగా కొట్టే ప్రసక్తే లేదు. ఇదే వాసుదేవన్ గారు కదా చెప్తున్నాను. మళ్ళీ కూడా మీరు డిబేట్ పెడతారని నేను చెప్పాలి, ఆన్సర్ చేయాలి కాబట్టి